శ్యామ ఏం చేసినా దానికో అర్థం ఉంటుంది. నీకు నా మనసు తప్ప మిగతా వాళ్ళంతా బాగానే అర్థమవుతారు. మనం ఎదుటి వాళ్ళని ఎంతగా అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి మనం అంత ఈజీగా అర్థమవుతాం. అంటే ఇండైరెక్ట్ గా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటున్నావా? పర్వాలేదే, బానే అర్థమైంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకంత జ్ఞానం లేదు అంటావా? లేదని అనలేదు, ఉపయోగపడే పనులకి వాడమంటున్నాను. నా జ్ఞానాన్ని వాడిన పనికి మాలిన పనేంటో కూడా నువ్వే చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాదనే. గుడికెళ్ళేటప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉంచుకో. అర్థం లేని ఆలోచనలు మానేసి త్వరగా రెడీ అవ్వు. ఛ! ఏంటి నేనంటే అంత చులకనైపోయానా అందరికీ? ఆ శ్యామ వచ్చి తనంతట తానే ఏదో మాట్లాడి వెళ్ళిపోయింది. పైగా ఈయనకు కూడా ఈ మధ్య నోరు ఎక్కువైపోయింది. అందరినీ కంట్రోల్లో పెట్టాలి. పెడతాను. నా టైం బ్యాడ్ ఉండడం వల్ల ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా భరిస్తున్నాను. అలా అని ఎప్పుడు ఇలా ఉండదు. అందరినీ కంట్రోల్లో పెడతాను. శ్యామా, శ్యామా, వస్తున్నాను అఖిల్ బాబు. అఖిల్ బాబు, వెళ్దాం శ్యామా. అత్తయ్య గారికి చెప్పొస్తాను అఖిల్ బాబు. అలాగే. పిన్ని, మా దగ్గర బుక్ తీసుకున్నావు కదా, ఎక్కడ పెట్టావు? నా రూమ్ లో ఉంది, వెళ్ళి తీసుకోండి. అలాగే. ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు అఖిల్. ఈ రోజు నువ్వే నన్ను గుడికి తీసుకెళ్లేలా చేస్తాను చూడు. అత్తయ్య, మీరిక్కడున్నారా? మీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకో ఈరోజు మీ మామయ్య గారికి నా చేతి కాఫీ తాగాలనుందంట. అందుకే నేనే కలుపుతున్నాను. అత్తయ్య, నేను అఖిల్ బాబు గుడికి వెళ్తున్నాము. మధ్యాహ్నం హారతి తర్వాత ఇంటికి వస్తాము. అలాగే. అదిగో అక్కడ బుక్స్ ఉన్నాయి. ఆవిడికి తెలియకుండా వాయిస్ రూమ్ లో ఈ రికార్డర్ పెట్టమని చెప్పి ప్రొడ్యూసర్ గారు పంపించారు. ఏంటిది? ఇటివ్వు, నేను చూస్తాను. ఇంతకు ముందు నేను దీన్ని తాతయ్య దగ్గర చూసాను. ఎలా ఆన్ చేయాలి దీన్ని? ఇటివ్వు, నేను ఆన్ చేస్తాను. నేను ఆన్ చేస్తాను. ఇవ్వు. నేను ఆన్ చేస్తాను. ఇక్కడ చూడు, పడిపోయి బ్యాటరీ బయటికి వచ్చేసింది.
పద. గుడ్ మార్నింగ్ అఖిల్ గారు. గుడ్ మార్నింగ్ టీచర్. అఖిల్ గారు, మీరు నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి. నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను. మీరు ఆఫీస్కి వెళ్లే దారిలో నన్ను కాస్త గుడి దగ్గర డ్రాప్ చేస్తారా? క్యాజువల్గా అడిగిందా లేక మేం గుడికి వెళ్తున్నాను ముందే తెలిసి కావాలని అడిగిందా? ఏంటి శ్యామా, నువ్వు కూడా గుడికి వెళ్తున్నావా? నువ్వు కూడా ఏంటి టీచర్? నేను అఖిల్ బాబు ఇద్దరం కలిసి గుడికి వెళ్తున్నాము. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను ఇంకా అఖిల్ ఆఫీస్కి వెళ్తున్నాడేమో అని గుడి దగ్గర డ్రాప్ చేయమని అడిగాను. మీరు గుడికి కూడా వెళ్తున్నారా మేడం? మీరు కూడా అంటావేంటి శ్యామా? నేను వెళ్ళకూడదా గుడికి? వెళ్ళాలి. మీకే ఎక్కువ అవసరం గుడికి వెళ్ళడం. నువ్వే ఉద్దేశంతో అంటున్నావో నాకు తెలిసే. కాకపోతే అవసరం నాది కదా అని కామ్గా ఉంటున్నాను. గాడి తప్పిన నీ బుద్ధి దారిలోకి రావాలంటే నువ్వు గుడికి వెళ్ళాలి. దైవ దర్శనం నీకు అవసరం. అదే అఖిల్ బాబు, మేడం గారికి ఇంకా పెళ్ళవ్వలేదు కదా. బాగా అర్థం చేసుకొని మంచి మనసున్న వ్యక్తి భర్తగా రావాలని కోరుకోవడానికి వెళ్ళాలి కదా. అందుకేనా మేడం? ఇందులో నాకొచ్చే పుణ్యం ఏం లేదు శ్యామా. నీకు బాగా చదువు రావాలని మొక్కుకున్నాను. నేను మీతో కలిసి గుడికి రావచ్చా శ్యామా? మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఎందుకంటే మొక్కిన మొక్కులు తీరకపోతే కోరిన కోరికలు తీరవంట కదా. అలాగే టీచర్, ఎలాగో మేం కూడా అటేగా వెళ్తున్నాం. రండి. ఒక్క నిమిషం అఖిల్ గారు. మీ అందమైన షర్ట్ కి ఒక అందమైన పువ్వు తోడైతే ఇంకా బాగుంటుంది. నీకెందుకు టీచర్ శ్రమ? నేను పెడతానుగా. శ్యామా, వెళ్దామా?
టీచర్. తీసుకోండి. అన్నీ సర్దుకున్నారా? ఆ, నాకింకా మతిమరుపు వచ్చే వయసు రాలేదు వసంత. రాలేదులేండి, ఇంకా చంటి పిల్లాడే మీరు. కాదా? చెప్పు. నేను చంటి పిల్లాడిని కాదా? చాలండి, కాఫీ చల్లారిపోతుంది, తాగండి. మళ్ళీ ఏమైందండి? మన కొత్త మసాలా పౌడర్ డెమో డైరెక్టర్ స్క్రిప్ట్ ఇచ్చాడు వసంత. అది ఇక్కడే ఎక్కడో పెట్టి మర్చిపోయాను. సరిపోయింది. పైగా గొప్పలు, ఈయనకింకా మతిమరిపొచ్చే వయసు రాలేదంట. మనవడు మనవరాలు స్కూలుకు వెళుతున్నారు కూడా. నన్ను తిట్టడానికి నీకు ఇదే వంక దొరికిందా? తాతయ్య, తాతయ్య, ఏంటమ్మా? ఇదేంటో చూడు, అసలు ఆన్ అవ్వట్లేదు. ఏంటిది? మీ తాతయ్యకి పనుంది, వెళ్ళి మీ అమ్మని అడగండి. వెళ్ళండి. అలాగే. దొరికింది వసంత. త్వరగా బయలుదేరండి, రాహుకాలం వచ్చేస్తుంది. అలాగే. ఓకే, బాయ్. ఇదేంటి నా పరిస్థితి ఇలా తయారైంది? వీళ్ళిద్దరూ ఇలా ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతుంటే ఇంత ప్లాన్ చేసి నేను వచ్చింది ఎందుకు? గుళ్ళో ప్రసాదం తినడానికా? వీళ్ళిద్దరూ ఇలా ఉండకూడదంటే ఏదో ఒకటి మాట్లాడించాలి. ఏంటి అఖిల్ గారు, ఒకే కారులో వెళ్తున్నా కూడా కలిసి ప్రయాణిస్తున్న ఫీలింగ్ రావట్లేదు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి ఏముంటుంది టీచర్? ఎందుకుండదు అఖిల్ గారు, మాట్లాడితే ఏదో ఒక టాపిక్ అదే వస్తుంది. కావాలనే అఖిల్ బాబుని బలవంతంగా మాట్లాడించడానికి ట్రై చేస్తుంది. మనం మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయి టీచర్? కావాలంటే మీరు శ్యామ మాట్లాడుకోండి. శ్యామ, టీచర్కి బోరింగ్గా ఉన్నట్టుంది, ఏదైనా మాట్లాడచ్చు కదా. టీచర్, నేను ఒక కథ చెప్పనా? ఏంటి శ్యామ, నీ కథలు కూడా వచ్చా? వచ్చాకిల్ బాబు, చెప్పనా టీచర్? చెప్పు శ్యామ. ఒక అడవిలో అందమైన పావురాళ్ల జంట ఉంది. వాటికవి ఒకదానికి ఒకటంటే చాలా ప్రాణం. వాటికి మ్యారేజ్ అయిందా శ్యామ? అయింది అఖిల్ బాబు. వాటి కాపురము అవి హ్యాపీగా చేసుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక గుడ్లగూబ దూరాలను చూసింది.
ఇది పావురాల వంకతో నాకదే చెప్తుంది. ఆపు శ్యామా. ఈ పక్షుల కథలు మనకెందుకు? నచ్చలేదా టీచర్? బహుశా మీకు ఆ గుడ్ల గోబులు వచ్చిన దగ్గర నుంచే నచ్చలేదనుకుంటాను. అఖిల్ గారు, ఏదైనా సాంగ్ పెట్టండి. ఇంకా ఫారెన్ సంబంధాలు అంటావేంటి కవిత? ఆ ట్రెండ్ ఎప్పుడూ పోయింది. సాఫ్ట్వేర్లు ఫారెన్ సంబంధాలు అనుకుంటూ కూర్చుంటే నీకు పెళ్లి వయసు దాటిపోతుంది. మనిద్దరం కలిసి చదువుకున్నాం. నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు గాని నువ్వింకా పెళ్లి కూడా చేసుకోలేదు. మమ్మీ మమ్మీ ఇదేంటో చెప్పవా? మాకు తెలియడం లేదు, ఆన్ కూడా అవ్వటం లేదు. నేను ఫోన్ మాట్లాడుతున్నాను రా. వెళ్ళి మీ ఐశ్వర్య పిన్నిని అడగండి, చెప్తుంది. అలాగే మమ్మీ. హలో, నేను మంచి సంబంధం చూస్తాను. ఇక్కడే హైదరాబాద్ లో మనం కూడా రెగ్యులర్ గా కలుస్తూ ఉండొచ్చు. మా నాన్నకి చెప్పి మంచి సంబంధం చూడమంటానులే. అలాగే. శ్యామా, అన్నయ్య వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామా? లోపలికి వెళ్దామా? వాళ్ళని కూడా రానివ్వండి అఖిల్ బాబు, అందరం కలిసే వెళ్దాం. నేను ఈలోపు కొబ్బరికాయలు తీసుకొస్తాను. అలాగే. శ్యామా, అఖిల్కి నీ అడుగులు దూరం అవుతున్నాయి, నా అడుగులు దగ్గర అవుతున్నాయి. నాకిష్టం లేకుండా నన్ను గుడికి తీసుకెళ్ళి నాతో బలవంతంగా ఆ దేవుడికి దండం పెట్టిస్తే శ్యామకొచ్చే పుణ్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పిన్ని పిన్ని ఇదేంటో చూసి చెప్పవా? మాకు శ్యామ పిన్ని రూమ్ లో దొరికింది. ఇదేంటో మాకు అర్థం కావట్లేదు, ఆన్ కూడా అవ్వడం లేదు. ఇప్పుడు కాదు, తర్వాత చూస్తాను. అక్కడ పెట్టండి. అలాగే పిన్ని. శ్యామ రూమ్ లో దొరికిందా? ఈ రికార్డర్ లో ఏముంది? వినాలి, అర్జెంటుగా వినాలి. ఏంటి ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? వస్తున్నా. రెడీ అవ్వడం అంటే నీలాగా ప్యాంటు షర్ట్ వేసుకోవడం కాదు కదా. దీని సంగతి తర్వాత చూస్తాను. పదండి. అఖిల్ బాబు,
ఏంటి శ్యామ? అఖిల్ బాబు చేంజ్ కావాలి. ఈ శ్యామ నన్ను ఒక్క క్షణం కూడా ఆనందించనివ్వడం లేదు. త్వరలోనే దీనికి చెక్ పెడతాను. అఖిల్ని నా సొంతం చేసుకుంటాను.